ఓకే. 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' స్పాయిలర్స్ మాట్లాడుకుందాం. మూవీలో చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తాను. చాలా మందికి కామన్‌గా వచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తా. ఎండింగ్ గురించి మాట్లాడుకుందాం. పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అన్ని వీడియోలో కవర్ చేసేస్తా. ఇంకా లాస్ట్ వీడియోలో జీన్ గ్రే థియరీ ఒకటి ఉంది నాది అన్నా కదా! అది కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఒక 3, 4 వీడియోస్ అన్నీ కలిపి కొట్టేస్తున్నా ఇందులో. సో, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అన్ని డీటెయిల్స్ బాగా కనెక్ట్ అయితాయి. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈవీ పీటర్ ఏఐ వాయిస్ ఎవరైతే ఉన్నారో అది నయోమి వాట్స్‌ది. 'ది ఇంపాసిబుల్' మూవీలో టామ్ హాలండ్ ఆమెతో యాక్ట్ చేశాడు పిల్లోడప్పుడు. తర్వాత ఇంకో డీటెయిల్, టీజర్‌లో ఇక్కడ వాల్ మీద ఏం లేదు, ప్లెయిన్ ఉంది. మూవీలో ఇక్కడ బన్నీ రాబిట్ వాల్ ఆర్ట్ ఉంది. బేసిక్‌గా అది ఎమినమ్. 8 మైల్ అని ఒక మూవీ ఉంది, ఎమినమ్ యాక్ట్ చేశారు. స్టోరీ కూడా ఆయన ఎర్లీ స్టేజ్‌లో ఉన్న స్ట్రగుల్ అది మూవీలో చూపించారు. కానీ మూవీలో బన్నీ రాబిట్ అనే స్టేజ్ నేమ్ యూస్ చేశారు. మార్వెల్ ఎమినమ్ కొలాబ్ అయినప్పుడు స్పైడర్ మ్యాన్ కామిక్ కవర్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ కామిక్ కవర్ అనేది ఈ బన్నీ రాబిట్ డిజైన్ వాడారు. సో అది ఇక్కడ మూవీలో పెట్టారు. అండ్ ఆ అపార్ట్మెంట్ అమ్మాయి గ్వెన్ స్టేసీ కాదు, షీఈ్ మోర్ లైక్ అర్సులా. ప్రతి స్పైడర్ మ్యాన్ మూవీలో తన అపార్ట్మెంట్ లో పీటర్ మీద ఒక క్రష్ ఉంటది కదా ఒక ఆమెకి. ఆమె అర్సులా అని కన్ఫర్మ్ చేయలేదు, క్రెడిట్స్ లో అపార్ట్మెంట్ గర్ల్ అని మాత్రమే రాశారు. బట్ ఆమె గ్వెన్ స్టేసీ అయితే ఛాన్సే లేదు. అండ్ బ్యానర్ క్లాస్ లో సిండీ మూన్ ని చూపించారు. సిండీ హోమ్ కమింగ్ లో ఉంది, ఇన్ఫినిటీ వార్ లో ఉంది, నో వే హోమ్ లో కూడా ఉంది, అండ్ ఫార్ ఫ్రమ్ హోమ్ ప్రీలూడ్ కామిక్ లో కూడా ఉంది. సో టోటల్ గా 4 MCU అపియరెన్సెస్ ఉన్నాయి ఆమెకి. 5th ది బ్రాండ్ న్యూ డే లో ఉంది. కానీ ఈసారి యాక్ట్రెస్ ని మార్చారు, 5 years తర్వాత జరిగే స్టోరీ కాబట్టి. సిండీ మూన్ సిల్క్ అనే ఒక స్పైడర్ పర్సన్ అవుతుంది. పీటర్ ని కుట్టిన సేమ్ స్పైడరే ఈవెన్ కూడా కుడుతుందన్నమాట. అండ్ ఫైడీ ఎలినన్ కలిసినప్పుడు ఆ లెగ్ సీన్ లో టామ్ హాలండ్ టాటూ CGI లో లేపేశారు. ఎమ్స్ పకోడీ ఫ్యాక్ట్, టామ్ హాలండ్ ఫీట్ మీద స్పైడర్ టాటూ ఉంటది. అండ్ జెడ్ అని కూడా ఒక టాటూ ఉంటది జెందయ్య గురించి. అండ్ జెందయ్యకి T అని ఒక టాటూ ఉంటది. ఓకే, ఇప్పుడు హల్క్ మ్యాటర్ చూద్దాం. జీన్ బ్యానర్ ని పొసెస్ చేసి హల్క్ లా మారినప్పుడు స్మార్ట్ హల్క్ లా మారుతాడు. తర్వాత జీన్ ఫోర్స్ఫుల్ గా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎండ్ గేమ్ లో బ్యానర్ ఏవైతే బ్లాక్స్ పెట్టుకున్నాడో మెంటల్ గా మైండ్ లో అవన్నీ లేపేస్తుంది. సో ఇన్ఫినిటీ వార్ తర్వాత హల్క్ బయటికి ఇప్పుడు వచ్చాడు మళ్ళీ MCUలో. అండ్ 2008 తర్వాత హల్క్ MCUలో ఒక 1-on-1 ఫైట్ గెలిచాడు హ్యాపీస్ మాస్టర్. సో ఇప్పుడు ఆ సైకిక్ బ్లాక్స్ అనేవి లేవు కాబట్టి నెక్స్ట్ బ్యానర్ హల్క్ అయినప్పుడల్లా మనం రియల్ హల్క్ ని చూస్తాము, స్మార్ట్ హల్క్ ని కాదు. అండ్ హల్క్ ని ఆపడానికి స్పైడర్ నేను పీటర్ ని అంటాడు, అది కూడా హల్క్ ని బ్యానర్ అని పిలుస్తాడు. ఈ సీన్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒకటి, బ్యానర్ కి పీటర్ అసలు గుర్తులేడు. అండ్ పీటర్ బ్యానర్ ని కలిసినప్పుడు కూడా నేమ్ నెడ్ అంటాడు, కానీ ఇక్కడ హల్క్ ని బ్యానర్ అని పిలుస్తాడు. సెకండ్ పాయింట్, హల్క్ అండ్ బ్యానర్ రెండు వేరు వేరు ఐడెంటిటీస్. కామిక్స్ లో బ్యానర్ మర్చిపోతాడు, హల్క్ గుర్తుపెట్టుకుంటాడు పీటర్ ఏ స్పైడర్ మ్యాన్ అని. కానీ ఇది కన్ఫ్యూజింగ్ ఎందుకంటున్నా అంటే, ఒకటి హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్ MCUలో ఎప్పుడు కలవలేదు. లేదు పోనీ MCUలో ఎండ్ గేమ్ లో టోనీ ఫ్యూనల్ అప్పుడు బిహైండ్ ద సీన్స్ కలిశారు అనుకుందాం, అక్కడ ఉన్నది స్మార్ట్ హల్క్. సో బేసిక్ గా అక్కడ ఉన్నది బ్యానరే. సో హల్క్ కి పీటర్ ఎలా తెలుసు అనేది క్లారిటీ లేదు. ఓన్లీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ దీనికి, స్మార్ట్ హల్క్ అయినప్పుడు హల్క్ అండ్ బ్యానర్ సేమ్ మైండ్ స్పేస్ లో ఉంటారు, జస్ట్ బ్యానర్ బయటికి రాలేకపోయాడు అంతే, ఆ సైకిక్ బ్లాక్స్ ఏవైతే పెట్టాడో దానివల్ల. సో స్మార్ట్ హల్క్ షేరింగ్ హల్క్ మైండ్ స్పేస్, బట్ సప్రెషన్ లో ఉన్నాడు ఇంకంతే. అలా అనుకుంటే గానీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ లేదు ఈ సీన్ కి. అండ్ బ్యానర్ ని ఏదో సైకియాటిక్ వాడికి తీసుకెళ్లారని న్యూస్ లో చెప్తారు. పెద్ద బిస్కెట్ అది, జనాలకి ఏదో చెప్పాలి కాబట్టి కూల్ చేయడానికి న్యూస్ లో ఫేక్ న్యూస్ ఇస్తారు. పక్కాగా బ్యానర్ ని తీసుకెళ్లేది రాఫ్ట్ కి. రెడ్ హల్క్ కూడా అక్కడే ఉన్నాడు. అండ్ పీటర్ చేసిన ఇన్హిబిటర్ పీటర్ కి అంతా తెలుసు. బ్యానర్ ని ఏం హెల్ప్ తీసుకున్నాడు నాకైతే అర్థం కాలేదు. కొన్నిసార్లు ఎగ్జామ్ లో 2+2 4 అని కన్ఫర్మ్ చేసుకుంటాం కదా, అలా వెరిఫై చేసుకోవడానికి వెళ్ళాడు బ్యానర్ దగ్గరికి అంతే. అంత మనుడే చెప్తాడు, బ్యానర్ జస్ట్ SR నో కన్ఫర్మేషన్ ఇస్తాడు అంతే. ఎనీవే, దిస్ ఇన్హిబిటర్ మ్యూటెంట్స్ ఆగాలో మ్యూటెంట్స్ కి పెద్ద రాడ్ అవుద్ది. మీరు డెడ్ పూల్ మూవీస్ లో, వేరే ఎక్స్మెన్ యానిమేటెడ్ సిరీస్ అండ్ మూవీస్ లో మ్యూటెంట్స్ పవర్స్ ఆఫ్ చేయడానికి నెక్ కి ఒక బ్యాండ్ లాంటిది వేస్తారు. సో పీటర్ చేసిన ఇన్హిబిటర్ బేసిక్ గా అదే. మీరు ఇక్కడ ఒకటి మర్చిపోయారు, నేను గుర్తు చేస్తా. సివిల్ వార్ లో మరి వాండాకి ఇంకా వేరే వాళ్ళకి మెడల్ వేసింది ఏంటి, డైమండ్ నెక్లెస్. అది కూడా ఇన్హిబిటర్ లాగే ఉంది కదా అంటే అది ఇన్హిబిటర్ కాదు. మార్వెల్ అఫీషియల్ గా ఇచ్చిన డిస్క్రిప్షన్ దానికి అది షాకర్ అని. పవర్స్ యూస్ చేసినప్పుడు షాక్ కొట్టేలాగా మెడల్ అది వేసారు అంతే. వాండా లాంటి ఓపీ క్యారెక్టర్ కి పిల్ల బచ్చా అని అది. బట్ సివిల్ వార్ టైంలో వాండా ఇంకా తన పవర్స్ ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆల్సో ఆమె టీమ్ క్యాప్టెన్ అమెరికా. సో జస్ట్ ఆ లీడర్ ని ఫాలో అవుతోంది అంతే, తప్పించుకోలేక కాదు. ఎనీవే, జస్ట్ షాక్ కొట్టడం అయితే సిల్లీ కాన్సెప్ట్ లాగే ఉంది. సూపర్ హీరోస్ ని ఓన్లీ షాక్ కొట్టించి కంట్రోల్ చేయలేరు. హల్క్, రెడ్ హల్క్ వాళ్ళకి షాక్ కొడితే అది ఏం తెలియదు కూడా. సో ఐ థింక్ సమ్ కైండ్ ఆఫ్ న్యూరోటాక్సిన్స్ కూడా ఇంజెక్ట్ అవ్వచ్చు పవర్స్ ట్రిగర్ అయితే. మూవీలో నాకు క్లారిటీ లేనిది, నో వే హోమ్ లో ఆల్రెడీ నేను పీటర్ పార్కర్ అని పరిచయం చేసుకున్నాడు. మళ్ళీ MJ అడిగినప్పుడు మెయినాడ్ అని ఎందుకు చెప్పాడు? MJ మళ్ళీ హూ ఆర్ యు అని అడిగిందంటే 5 years గడిచింది కాబట్టి గుర్తులేదు.
పర్లేదు, కానీ మనోడు ఎందుకు పేరు మార్చడం, పీటర్ పార్కర్ అనే మళ్ళీ చెప్పొచ్చు కదా. సో ఈ పేరు మార్చి చెప్పడం వెనక లాజిక్ ఏందో నాకైతే క్లారిటీ లేదు. మేబీ ఆ లెటర్ చదివినప్పుడు మాస్క్ తీయకుండానే పీటర్ అని పిలిచేస్తే ఆ ఎమోషన్ వర్కౌట్ అవుదని డైరెక్టర్ ఇలాంటి చాయిస్ పెట్టుకున్నాడేమో. ఆల్సో మూవీలో ఈ అండర్లైన్ థీమ్ ఏదైతే ఉందో పీటర్ ఒంటరితనం, అది బాగా చూపించారు. మూవీ స్టార్టింగ్ లో పీటర్ పార్కర్ అనే పర్సన్ ని పక్కన పెట్టేసి స్పైడర్ మ్యాన్ లో ఎక్కువ ఉంటున్నాడు. క్లైమాక్స్ లో ఈజ్ మోర్ మచ్యూర్డ్ వర్షన్, నేను హెల్ప్ తీసుకుంటాను అని ఆంట్ మేతో చెప్పడం. సో ఆంట్ మే డెత్ అండ్ ఎంజే బ్రేకప్ నుండి మూవ్ ఆన్ అవుతున్నట్టు చూపించారు. అండ్ దీనికి రీజన్ కూడా ఆంట్ మేనే. ఆంట్ మే చెప్పిన మాటలు మనోడికి చెప్పింది, బట్ అప్పుడు చిన్నపిల్లోడు కాబట్టి, కుర్రోడు కాబట్టి అంత అర్థం కాలేదు. మళ్ళీ జీన్ గ్రే ద్వారా ఆ మెమోరీ రీవిజిట్ చేసినప్పుడు ఇప్పుడు పూర్తిగా మాటల్లో ఉన్న అండర్లయింగ్ మీనింగ్ ఇప్పుడు అర్థమైంది. సో అదే పీటర్ మూవ్ ఆన్ అవడానికి కూడా హెల్ప్ అయింది, జీన్ గ్రేకి మాత్రమే కాదు. ఆల్సో ఈ సీన్ లో పీటర్ బెడ్ పక్కన ఉన్న పేపర్ బ్యాగ్ ఏదైతే ఉందో అది టోనీ స్టార్క్ హోమ్ కమింగ్ లో సూట్ పంపించిన పేపర్ బ్యాగ్. అండ్ మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్ పీటర్ జర్నీలో ఒక్కొక్క ఆస్పెక్ట్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు భలే పెట్టారు. లైక్ హల్క్ పీటర్ లోపల ఉన్న మాన్స్టర్ ని, ఎలీనా పీటర్ లోన్లీనెస్ ని, అందుకనే ఎప్పుడు కనిపించిన సాడ్ బాయ్ అని పిలుస్తుంది. ఓకే, ఇప్పుడు జీన్ గ్రే మ్యాటర్ చూద్దాం. ఫస్ట్ జీన్ గ్రే ని విలన్ లా ఇంట్రడ్యూస్ చేశారు అని ఫీల్ అయ్యే వాళ్ళకి మార్వెల్ అంతే. బాండాని కూడా విలన్ లాగే చూపించారు కదా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, తర్వాత మార్చారు. అండ్ జీన్ గ్రే పవర్స్ ఏంటి, ఇలా బాడీ హాపింగ్ లో ఉన్నాయి ఏంటి అనుకునే వాళ్ళకి జీన్ గ్రే పవర్స్ అసలు ఇంకా ఎలా వాడాలో అర్థం చేసుకునే స్టేజ్ లో ఉంది. ఆమె సిస్టర్ నేర్పిస్తుంది, సారా నేర్పిస్తుంది ఎలా వాడాలి అని. జీన్ ఒమేగా లెవెల్ మ్యూటెంట్, ఇది అసలు లెవెల్ 0 కూడా కాదు, లెవెల్ -10 లో ఉంది. ఇంకా క్లైమాక్స్ లో ఆమె 1 కిలోమీటర్ రేడియస్ లో అందరినీ హోల్డ్ లో పెట్టుకుంది కదా, అక్కడ కొంచెం పవర్స్ అన్లాక్ అవడం చూపించారు. యానిమేటెడ్ దాంట్లో అందరూ అన్కాన్షియస్ అయిపోతారు, కానీ ఇక్కడ కొంచెం లేజీగా కాకుండా బాగా చూపించారు. లోగన్ మూవీలో చార్ల్స్ కంట్రోల్ చేస్తున్నప్పుడు ఇలాగే ఉంటది. అండ్ 1 కిలోమీటర్ అంతా ఆమె కంట్రోల్లో ఉంది కదా, పనిషర్ బుల్లెట్ ఎలా ట్రావెల్ అయింది అనుకునే వాళ్ళకి ఆమె టైం ఫ్రీజ్ చేయలేదు, జనాల్ని హోల్డ్ లో పెట్టింది అంతే. ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతాయి. చార్ల్స్ అందరినీ కంట్రోల్లో పెట్టి ఫ్రీజ్ చేసినప్పుడు వాల్వరిన్ లిఫ్ట్ ఎక్కి వస్తాడు. అండ్ జీన్ ఇఫ్ ఆ ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసి ఆపాలి అనుకుంటే ఆపగలదు, కానీ ఆమె దాని మీద ఫోకస్ చేయట్లా. పీటర్ మెమోరీలో ఆమె ట్రైంగ్ టు కమ్అట్ ఆఫ్ హర్ సిస్టర్స్ డెత్. అండ్ ఇన్ఫినిటీ వార్ లో పీటర్ పిల్లోడు కాబట్టి డెత్ కి భయపడతాడు. ఇప్పుడు బుల్లెట్ తగిలాక కూడా ఆయన ఫైన్ అంటాడు. లైక్ ఇప్పుడు స్పైడర్ బాయ్ నుండి స్పైడర్ మ్యాన్ లా మెచ్యూర్డ్ అయ్యాడు. అండ్ స్పైడీ బుల్లెట్ వూండ్ ని ఫింగర్ పెట్టి బ్లీడింగ్ ఆపినట్టు కనిపించింది నాకైతే, కానీ క్లియర్ గా చూపించలా. అండ్ జీన్ ఊపిరి పీల్చుకుంది పీటర్ బాడీలో ఉంది అనేది ఏదైతే ఉందో అది అవసరం లేని లాజిక్ అనుకుంటున్నాను, ఎందుకంటే వెంటిలేటర్ బెటర్ కదా, వెంటిలేటర్ పనే అది. సో జీన్ మేబీ పీటర్ మైండ్ డెడ్ అవ్వకుండా చూసుకుంది, కోమాలోకి వెళ్లకుండా ఆపింది అంతే. అండ్ క్లైమాక్స్ లో ఆ బుడ్డోడు మైల్స్ ఈస్టర్ ఎగ్ అనుకుంటున్నారు ట్విట్టర్ లో అంతా, కానీ కాదు. హోమ్ కమింగ్ లో ఆల్రెడీ మైల్స్ అంకుల్ చూపించారు ప్రౌలర్ ని, అంటే ఇప్పటికి మైల్స్ ఇంకా కొంచెం పెద్దోడు ఉండాలి. ఐ థింక్ అది జీన్. అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి కలవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పిల్లోడు బాడీలోకి వచ్చి పీటర్ కి సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు చూపించారు అనుకుంటున్నా, ఎందుకంటే అందరూ పైన చూస్తుంటే ఆ పిల్లోడు మాత్రమే పీటర్ ని చూస్తాడు. అండ్ ఈ సీన్ తర్వాతే జీన్ గ్రే బస్ లో వెళ్ళిపోతున్న సీన్ చూపించారు. సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిందేమో అనుకుంటున్నా. అండ్ జీన్ వెళ్ళేది అప్పుడే మ్యూటెంట్స్ అందరినీ కలిసేసి ఎక్స్పాన్షన్ లో కలిసిపోదు, సీక్రెట్ వార్స్ లో మళ్ళీ వస్తుంది, దాని తర్వాత అదంతా జరుగుద్ది అనుకుంటున్నా. సో జీన్ జర్నీ ఇంకా న్యూయార్క్ నుంచి జస్ట్ బయటికి వెళ్ళడం వరకే అంతే. అండ్ ఆ డాక్టర్స్ ఫేస్ చూస్తారు కదా అంటే 2 సినారియోలు ఉన్నాయి. ఒకటి స్పైడర్ మ్యాన్ 2 లో లాగా ఈజ్ అ హీరో అని వాళ్ళ ఐడెంటిటీ ఎవరికి లీక్ చేయకుండా ఆ సీక్రెసీ మెయింటైన్ చేస్తారు, లేదా పని అయిపోయాక జీన్ వాళ్ళ మెమొరీ లేపేసింది, సింపుల్ లాజిక్. సో ఇప్పుడు ఈ ఎండింగ్ మాట్లాడుకుందాం. నెట్ కి మెమొరీ వచ్చిందా అంటే వచ్చింది, కానీ ఐ థింక్ అది ఆ హ్యాండ్ షేక్ వల్ల కాదు. మజిల్ మెమొరీతో మ్యాజిక్ స్పెల్స్ ఏం బ్రేక్ అవ్వవు, అలాగే డాక్టర్ స్ట్రేంజ్ ఏమే జోక్ టు యూ అంటాడు పక్కెళ్ళి. సో జీన్ పీటర్ మైండ్ లో ఉన్నప్పుడు ఆ బ్రెయిన్ డెడ్ అవ్వకుండా కోమలోకి వెళ్లకుండా ఆపినప్పుడు పీటర్ మెమోరీస్ యాక్సెస్ చేసి ఉంటది. దాని తర్వాత జీన్ నెట్ కి ఇంకా ఎంజే కి కూడా మెమోరీస్ అన్లాక్ చేసి ఉండొచ్చు, అందుకనే ఎంజేని క్లైమాక్స్ లో వాళ్ళ ఫేవరెట్ స్పాట్ లో చూస్తాం. అండ్ ఆ 1 కిలోమీటర్ ఫ్రీజ్ చేసినప్పుడు మెమోరీస్ అన్లాక్ అవ్వలేదు, అక్కడ ఆమె హోల్డ్ లో పెట్టింది మాత్రమే. అండ్ అప్పటికి పీటర్ మెమోరీస్ కూడా యాక్సెస్ చేయలేదు. ఇంకా ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడే మెమోరీస్ అన్లాక్ అయిపోయాయి అనుకుంటున్నారు కదా, అది కాదు. కళ్ళు రెప్పేయకుండా ఆర్పకుండా ఉంటే కన్నీళ్ళే వస్తాయి, రసం సాంబార్ కాదు. సో ఇప్పుడు ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో అందరిలాగా ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా నాకు చాలా థీరీస్ ఉన్నాయి, అన్ని చెప్పేస్తా. ఫస్ట్ థీరీ, స్పైడీ క్లింటర్లోకి వెళ్ళిపోయాడు. ఎంసీలో వెనమ్ సింబియోట్ ఉంది కాబట్టి, వెనమ్ లాస్ట్ డాన్స్లో నల్ని తన ప్లానెట్ని చూపించారు కాబట్టి స్పైడీ వెనమ్ బాండింగ్ అయ్యాక నల్ వాళ్ళ ప్లానెట్ క్లింటర్లోకి తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. ఇది జరగడం మోస్ట్ అన్లైక్లీ, ఇది జరిగే ఛాన్స్ చాలా తక్కువ. బట్ ఇలాంటి వీడియోస్ చేసేదే ఇలాంటి థీరీస్ డిస్కస్ చేసుకోవడానికి. సో పాసిబిలిటీస్ ఉంటే
కన్సిడర్ చేద్దాం. సెకండ్ థియరీ, టామ్ స్పైడీ డూమ్స్డే లో ఉన్నాడు. ఆర్డీజే కామిక్ కాన్ ఇంటర్వ్యూస్ లో కన్ఫర్మ్ చేశారు మల్టిపుల్ స్క్రిప్ట్ వర్షన్స్ ఉన్నాయి, రూసోస్ ఎవరికి ఏ వర్షన్ ఇచ్చారో ఎవరికి తెలియదు అని. సో వన్ ఆఫ్ ద వర్షన్ లో టామ్ ఉన్నాడు. ఎలినాకి స్పైడర్ మ్యాన్ తెలుసు కాబట్టి ఫ్యాంటాస్టిక్ ఫోర్ థార్ వచ్చినప్పుడు స్పైడర్ ని కాంటాక్ట్ అయ్యి వీళ్ళు ఎక్స్మెన్ యూనివర్స్ కి వెళ్ళినప్పుడు టామ్ స్పైడీని కూడా తీసుకెళ్లి ఉండొచ్చు. అందుకనే లొకేషన్ ఎర్త్ బయట ఉంది. బట్ ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే డూమ్స్డే అంతా ఒక రోజులో జరిగే స్టోరీ అనుకుంటున్నాను. సో ఇంకర్షన్స్ ఆపడానికి ఎక్కువ టైం లేదు, పనులన్నీ ఫట్ అని చేసేయాలి. సో ఆ టెన్షన్ లో ఎలినా ఐ డోంట్ థింక్ పీటర్ని పిలవాలి, ఇదంతా చేసుకోవాలి, ఈ మోప్ అంతా పెట్టుకోదు. ఎందుకంటే ఆల్రెడీ న్యూ అవెంజర్స్ లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నారు కాబట్టి. అండ్ అది కూడా నా రీజన్ కాదు, నేను పక్క కమర్షియల్ గా ఆలోచించి టామ్ స్పైడీ డూమ్స్డే లో లేడు అని చెప్తున్నా. అందరూ టామ్ స్పైడీ మ్యాన్ స్పైడర్ అవుతాడు అంటే నేను టీజర్ నుండి అవ్వడు అన్నా. పక్క కమర్షియల్ గా ఆలోచించుకుంటే మ్యాన్ స్పైడర్ లో అయిపోయాడు అనుకోండి, ఆర్ రేటెడ్ మూవీ అవుద్ది, పిల్లలు రారు, సోనీకి తక్కువ టికెట్స్ తెగుతాయి. సో చాలా సింపుల్ లాజిక్ నాది. ఇప్పుడు కూడా టామ్ స్పైడీ డూమ్స్డే లో ఉంటే డిస్నీ ప్రమోషన్స్ లో పిండేస్తుంది. టామ్ ఫేస్ వాల్యూ అలాంటిది బయట. అక్కడ న్యూ అవెంజర్స్ కన్నా, శామ్ క్యాప్టెన్ అమెరికా కన్నా, వీళ్ళందరికన్నా టామ్ ఫేస్ చాలా ఇంపార్టెంట్ ప్రమోషన్స్ లో టికెట్స్ ఎక్కువ తగాలి అంటే. అండ్ డూమ్స్డే లో అంత సీక్రెట్ రోల్ ఏమి కూడా ఉండదు స్పైడర్ మ్యాన్ కి. సో వాళ్ళు చూపించకుండా ఉండడానికి రీజనే లేదు. మూవీలో ఉంటే పక్కాగా ప్రమోషన్స్ లో పిండేస్తారు అనేది నా థియరీ. మరి హల్క్ ఎందుకు లేడు అంటే అగైన్ వాళ్ళకి అంత టైం లేదు రాఫ్ట్ కి వెళ్ళి హల్క్ ని తీసుకొని రావడానికి. ఆర్ హల్క్ ఉన్నాడు మూవీలో. అన్లైక్ టామ్, హల్క్ ప్రమోషన్స్ లో లేకపోయినా పర్లేదు. యాక్చువల్ గా మార్క్ రూఫెలోని ప్రమోషన్స్ కి పిలవరు. బ్రాండ్ న్యూ డే ఒక్క ప్రమోషన్ లో కూడా మార్క్ కనిపించలేదు మీరు గమనిస్తే. సో హల్క్ ఉండొచ్చు మూవీలో, ఛాన్స్ ఉంది, చూద్దాం. సో ఇప్పుడు ఫైనల్ థియరీ, రియలిస్టిక్ గా మరి దేన్ని రిఫర్ చేస్తుంది ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ అంటే టోబీ స్పైడర్ మ్యాన్. ఒకటి కెవిన్ మామ పోస్ట్ క్రెడిట్ సీన్ స్టాన్లీ క్రియేట్ చేసిన వేరే ఫ్రాంచైజ్ కి లింక్ అవుతుంది అన్నారు. స్టాన్లీ క్రియేట్ చేసిన ఫ్రాంచైజెస్ ఫ్యాంటాస్టిక్ ఫోర్, ఎక్స్మెన్, అవెంజర్స్, ఈ ముగ్గురు నెక్స్ట్ డూమ్స్డే లో ఉన్నారు. సెకండ్, స్పైడర్ మ్యాన్ ట్రాకర్ మూవ్ అవుతున్నప్పుడు ఒక గ్లిచ్ లా కనిపిస్తుంది. స్పైడర్ వర్స్ మూవీలో మల్టీవర్స్ ని చూపించినప్పుడు వచ్చే గ్లిచ్ లాగా. సో ఇది మల్టీవర్స్ అని హింట్ ఇవ్వడానికి అవ్వచ్చు, లేదా అది ఇంకర్షన్ హింట్ కూడా అవ్వచ్చు. అండ్ మరో పాయింట్, స్పైడీ లొకేషన్ కొత్తది చూపించినప్పుడు అక్కడ ప్లానెట్ ఏముండదు, జస్ట్ స్పేస్ ఉంటుంది అంతే. సో అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ బ్రేక్ డౌన్ లో నేను ఎక్స్మెన్ యూనివర్స్, టోబీ యూనివర్స్ తో ఇంకర్షన్ జరుగుతుందని చెప్పాను కదా, కానీ రీడ్ ప్రెజెంటేషన్ లో 3 ప్లానెట్సే ఉంటాయి. మన మెయిన్ 616, ఫ్యాంటాస్టిక్ ఫోర్ వాళ్ళ 828, ఇంకోటి ఎక్స్మెన్ యూనివర్స్. మరి టోబీ యూనివర్స్ ఏమైంది? మేబీ జేటూస్ అయిపోయింది నేను. అందుకనే టోబీ స్పేస్ లో ఫ్లోట్ అవుతూ ఉన్నాడు, అందుకని అక్కడ ప్లానెట్ ఏం లేదు, లేదా ఏదైనా స్పేస్ షిప్ లో ట్రావెల్ చేస్తున్నాడు. ఓకే, స్పైడీ విలన్ వీడియోలో నేను సేడీ సింక్ విలన్ నాకు థియరీ ఉందని చెప్పాను కదా, అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకటి, నేను అనుకున్న థియరీ మూవీలో లేదు. అసలు మూవీలో ఉంటే డిస్కషన్ పెట్టేయటం కాదు, మూవీ యూస్ వచ్చి నా థియరీ అని చెప్పేస్తున్నాడు అనుకుంటారు. సో ఇప్పుడు మూవీలో ఆ థియరీ లేదు కదా, ఇప్పుడు ఎందుకు రాతా అంటే ఆ థియరీ లేకపోవచ్చు, బట్ ఆ థియరీ అనుకోవడం వెనకాల ఉన్న లాజిక్ స్పైడర్ మ్యాన్ ఫ్యూచర్ ఎంసీయూలో మనకి ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అనేది చూపించవచ్చు. నేను సేడీ సింక్ మ్యాడెన్ ప్రేయర్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తాను అనుకున్నా. ఈమె జీన్ గ్రే క్లోన్. సో ఆమె ఇందులో విలన్ అయినా జీన్ గ్రే క్యారెక్టర్ కూడా సేడీ సింకే ప్లే చేయాలి, క్లోన్ కాబట్టి. మిస్టర్ సినిస్టర్ ఆ క్లోన్ ని క్రియేట్ చేస్తాడు. మార్వెల్ మ్యూటెంట్ సాగాలో ఆడమ్ డ్రైవర్ ని యాడ్ చేయబోతోందంట. నేను మ్యాగ్నెటో అనుకున్నా, కానీ చాలా హాలీవుడ్ పేజెస్ వాళ్ళు మిస్టర్ సినిస్టర్ అంటున్నారు. ఆడమ్ డ్రైవర్ ఏ క్యారెక్టర్ ప్లే చేసినా మార్వెల్ అయితే నీట్ గా ఏం ప్లాన్ చేస్తుందో గమనించండి. మిడ్ నైట్ సన్స్ మూవీ ప్లాన్ చేస్తుంది నెక్స్ట్ సాగాలో. ఇందులో డ్రాక్యులాని కూడా తీసుకొస్తారు. మిస్టర్ సినిస్టర్ తీసుకురాబోతోంది. అగాథా సిరీస్ లో డెత్ ని ఇంట్రడ్యూస్ చేశారు, మెఫిస్టోని ఇంట్రడ్యూస్ చేశారు, రీసెంట్ గా గోస్ట్ రైడర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మీకు అర్థం అవుతుంది ప్యాటర్న్. ఇక్కడ మార్వెల్ నెక్స్ట్ అంతా ఆ మిస్టిక్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయబోతోంది. అండ్ స్పైడర్ మ్యాన్ కి ఇంకా విలన్సే లేరు. టోబీ సిరీస్ లో తోప్ విలన్స్ అందరినీ లేపేశారు. ఆండ్రూకి లిజార్డ్ అండ్ ఎలక్ట్రోన్ ఇచ్చేశారు. మనోడికి వల్చర్ అయిపోయాడు, మిస్టీరియో అయిపోయాడు, స్కార్పియో అయిపోయాడు. అండ్ క్లాసిక్ విలన్స్ ని టచ్ చేయడానికి నోవే హోమ్ లో వాళ్ళతో కూడా ఒక ఫైట్ పెట్టేశారు. ఇప్పుడు పనిషర్ ని కలిసాడు కాబట్టి నెక్స్ట్ డే డెవిల్ ని కూడా కలవచ్చు. వెనమ్ తో బాండింగ్ అది అవుతుంది. అండ్ బ్రాండ్ న్యూ డే లో జీన్ డేవుల్ఫ్ అండ్ స్పైడీ మధ్య బాండింగ్ హెవీగా ఫోకస్ లో పెట్టారు. ఈమె చనిపోయినప్పుడు కామిక్స్ లో డైలీ బ్యూగల్ లో ఎడీ బ్రూక్ కిల్లర్ పేరు తప్పుగా వేస్తాడు, అందుకని జాబ్ పీకేస్తారు. అప్పుడు ఎడీ బ్రూక్ వెనమ్ బాండింగ్ అవుతుంది. సో ఇదే రిపీట్ అవుద్ది మనకు అనుకుంటున్నా. కానీ స్పైడర్ మ్యాన్ 3 లో వెనమ్ తో ఫైట్ మెయిన్ ఫోకస్ లో ఉంది కాబట్టి మన టామ్ స్పైడీకి ఇవన్నీ ఒక సైడ్ క్వెస్ట్ లో జరిగిపోతాయి. సో ఇప్పుడు ఆ మిథికల్ సైడ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది కాబట్టి స్పైడర్ మ్యాన్ కి మోర్లోనే ఒక ఇమ్మోర్టల్ విలన్ ఉంటాడు. ఇతను మెయిన్ బిగి అవ్వచ్చు తర్వాత స్పైడీకి. అండ్ ఇప్పుడు బాడీలో ఆ చేంజెస్ కూడా ఐస్ బ్లాక్ అవ్వడం, అలా అయినప్పుడు కంట్రోల్ పోయి ఫుల్ యాంగ్రీ అవ్వడం, ఇదంతా స్ట్రెస్ వల్ల వచ్చిన జెనెటికల్ చేంజ్ అయితే లేదు. సో దీనికి రీజన్ స్పైడర్ గాడ్ అని
అతన్ని కూడా మనకి ఎంసీలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. స్పైడర్ గాడ్ వస్తే స్పైడర్ పర్సన్స్ అందరినీ మల్టీవర్స్ లో మన ఎంసీలో చూడొచ్చు. సో అది నేను పీటర్ ఫ్యూచర్ అనుకుంటున్నా ఎంసీయూలో. ఎంజేతో ఫైనల్లీ సెటిల్ అయిపోవచ్చు, కానీ ఈ లోపు ఎండింగ్ ఓపెన్ పెట్టుకున్నారు కాబట్టి సిల్క్ తో ఒక లవ్ యాంగిల్, బ్లాక్ క్యాట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వీళ్ళందరితో ఒక జర్నీ అయ్యాక లాస్ట్ కి ఎంజేతో సెటిల్ అవ్వచ్చు. గ్వెన్ స్టేసీని ఇంక ఇంట్రడ్యూస్ చేయరు అనుకుంటున్నా ఎంసీయూలో, అట్లీస్ట్ టామ్ స్పైడీకి. గ్వెన్ స్టేసీని మైల్స్ మొరాల్స్ కి వదిలేస్తారు. అండ్ టోనీ టామ్ కి ఎలాగైతే మెంటోర్ లో ఉన్నాడో ఒక ఫాదర్ ఫిగర్ లాగా, టామ్ స్పైడీ మైల్స్ మొరాల్స్ కి అలా మెంటోర్ అవుతాడు అనుకుంటున్నా. అండ్ జీన్ గ్రే తో యూ హ్యావ్ మీ అన్నప్పుడు అందరూ సర్దేస్తున్నాడు మనం సైలెంట్ గా అనుకుంటున్నారు. జీన్ గ్రేకి స్పైడీకి మెయిన్ లవ్ యాంగిల్ ఎప్పుడూ లేదు కామిక్స్ లో. 1-2 రొమాంటిక్ ఎన్కౌంటర్స్ ఉన్నాయి, బట్ ఐ థింక్ దే విల్ బి జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ఎమోషనల్ బడీస్ అంతే. సో అది మ్యాటర్. నేను అన్ని కవర్ చేసా, అంత క్లియర్ ఉంది మీకు, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అయ్యాయి అనుకుంటున్నా. అండ్ ఎస్డిసిసి అప్డేట్స్ వీడియో చేస్తాను. అప్డేట్స్ ఏముంది ట్విట్టర్లో కూడా పెట్టా, బట్ వాళ్ళు చాలా చెప్పకుండా చెప్పారు. అవన్నీ డిస్కస్ చేద్దాం, బట్ ఇప్పుడే కాదు. D23 ఈవెంట్ వస్తుంది, సో అది కూడా వస్తే 2 కలిపి నేను ఆ అప్డేట్ బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఆ వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి, మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.